హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ టాజిల్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. దానికోసం నేను ఓన్లీ 1 టైప్స్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేస్తూ ఈ టాజిల్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 5 స్టెప్స్ టాజిల్ డిజైన్ అయితే వేస్తున్నాను. దానికోసం డిజైన్ గోల్డ్ బీడ్స్ అలాగే శారీకి మ్యాచ్ అయిన 2 కలర్ సిల్క్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. శారీకి 1/2 ఇంచు స్పేస్ ఇస్తూ మార్క్ చేసుకున్నాను. ఇలా 1/2 ఇంచు స్పేస్ ఇస్తేనే టాజిల్స్ అనేవి మనకు స్టెప్స్ లాగా కనిపిస్తాయి. ఫస్ట్ 1 గోల్డ్ బీడ్స్ తీసుకొని దానికి నేను ముందే ప్రిపేర్ చేసుకున్న టాజిల్స్ని తీసుకొని నాట్ వేసుకున్నాను. నేను ఇంతకుముందు 5 స్టెప్స్ టాజిల్ డిజైన్ వేశాను. కానీ శారీ మొత్తం సెల్ఫ్ కలర్ ఉండటం వలన నేను ఓన్లీ 1 కలర్ సిల్క్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేశాను. కానీ ఇక్కడ శారీ పింక్ కలర్, పళ్ళు భాగం గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి నేను 2 కలర్స్ సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ పింక్ కలర్, నెక్స్ట్ గ్రీన్ కలర్, నెక్స్ట్ పింక్ కలర్ ఇలా యూజ్ చేస్తూ టాజిల్స్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ 1 బీడ్ యూజ్ చేసాం కదా, నెక్స్ట్ 2 బీడ్స్ యూజ్ చేసి టాజిల్స్ అయితే కట్టుకోవాలి. నేను సిల్క్ థ్రెడ్ని టాజిల్స్లా అయితే ముందే ప్రిపేర్ చేసుకున్నాను. నేను టాజిల్స్ చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్ని 200 లైన్స్ అయితే చుట్టుకున్నాను. మీరు ఇంకా థిక్గా టాజిల్స్ కనిపించాలి అనుకుంటే మీరు ఇంకెక్కువ లైన్స్ అయినా చుట్టుకోవచ్చు. నెక్స్ట్ 3 బీడ్స్ తీసుకున్నాను. 3 బీడ్స్ తీసుకొని పింక్ కలర్ టాజిల్ తీసుకొని శారీకి అయితే నాట్ వేశాను. నేనైతే కాటన్ థ్రెడ్ కట్ చేయడం లేదండి, ఎందుకంటే 1/2 ఇంచు స్పేస్ ఇచ్చాము కాబట్టి బ్యాక్ సైడ్ నుండి మళ్ళీ ఫ్రంట్ సైడ్ తీసుకొని నాట్ వేసుకుంటే సరిపోతుంది. కాటన్ థ్రెడ్ మాటికి కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 1/2 ఇంచు స్పేస్ ఇస్తూనే మనం టాజిల్స్ వేస్తున్నాం కాబట్టి కంటిన్యూ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 2 బీడ్స్ తీసుకున్నాను. 2 బీడ్స్ తీసుకొని పింక్ కలర్ టాజిల్ అయిపోయింది కదా, నెక్స్ట్ గ్రీన్ కలర్ టాజిల్ తీసుకొని శారీకి అయితే నాట్ వేశాను. ఫస్ట్ 1 బీడ్ తీసుకోవాలి, నెక్స్ట్ 2 బీడ్స్ తీసుకోవాలి, నెక్స్ట్ 3 బీడ్స్. 3 బీడ్స్ ఆఫ్టర్ మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి. 2 బీడ్స్ తర్వాత మళ్ళీ 1 బీడ్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మనకి టాజిల్స్ అయితే స్టెప్స్ లాగా కనిపిస్తాయి. ఈ టాజిల్ డిజైన్ అయితే మనం ఎంతో సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. శారీకి ఎంతో గ్రాండ్ లుక్ని అయితే ఇస్తుంది ఈ టాజిల్ డిజైన్. సిల్క్ థ్రెడ్ 1 కలర్ యూజ్ చేసినా 2 కలర్స్ యూజ్ చేసినా కూడా ఈ 5 స్టెప్స్ డిజైన్ అనేది శారీకి అయితే ఒక గ్రాండ్ లుక్ని ఇస్తుందండి. అయినా దేని లుక్ దానికే ఉంటుందండి. టోటల్గా టాజిల్స్ కట్టుకున్న తర్వాత చివరన ఎక్కువగా ఉన్న థ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనకు స్టెప్స్ లాగా కనిపించాలి అంటే థ్రెడ్ నీట్గా కట్ చేసుకోవాలి. టోటల్గా టాజిల్ డిజైన్ అయితే ఎలా ఉందో మీకు చూపిస్తానండి. ఈ టాజిల్ డిజైన్ అయితే మనమే ఇంట్లో ఎంతో సింపుల్గా అయితే వేసుకోవచ్చు. టోటల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. శారీకి అయితే ఒక గ్రాండ్ లుక్ అయితే వచ్చింది కదా. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.